రద్దయిన నోట్లతో ఫీజులు పన్నులు చెల్లించొచ్చంటూ కేంద్రం ఇచ్చిన ఆఫర్ హైదరాబాద్ పాలక సంస్థలకు కలిసొచ్చింది. రెండో రోజు కూడా జీహెచ్ఎంసీకి పెద్ద మొత్తంలో పన్నులొచ్చాయి. మరో 2 రోజుల పాటు అవకాశం ఉండడంతో పన్నుల వసూలుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది బల్దియా. తన యంత్రాంగాన్నంతా రంగంలోకి దింపింది. కేంద్రం కల్పించిన సౌకర్యంతో గ్రేటర్ హైదరాబాద్ లోని పాలక సంస్థలకు భారీ ఆర్థిక వెసులుబాటు కలుగుతోంది. 500, 1000 రూపాయల నోట్ల మారకానికి వచ్చిన ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, విద్యుత్ సంస్థలకు బకాయిలు చెల్లిస్తున్నారు గ్రేటర్ వాసులు. సిటీలోని అన్ని సంస్థలకు ఇప్పటి వరకు 252 కోట్ల ఆదాయం సమకూరింది. నిన్న పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించిన ప్రజలు ఇవాళ కూడా సాధారణ రోజుల కంటే రెట్టింపు పన్నులు చెల్లించారు. నిన్న జీహెచ్ఎంసీ ఖజానాకు 55 కోట్లు చేరగా ఇవాళ 11.5 కోట్ల వరకు పన్నులొచ్చాయి. 30,000 మంది వివిధ రకాల పన్నులు బల్దియాకు చెల్లించారు. మరో 2 రోజులు రద్దయిన నోట్లతో పన్నులు చెల్లించేందుకు అవకాశం ఉండడంతో పెండింగ్ బకాయిలు, ఇతర ఫీజుల వసూలుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. క్షేత్రస్థాయిలోని సిబ్బందిని రంగంలోకి దింపి ప్రజలు పన్నులు చెల్లించేలా మైకుల్లో ప్రచారం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఎక్కువ మొత్తంలో పన్ను బకాయి ఉన్న వారితో నేరుగా అధికారులే చర్చిస్తారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో పెండింగ్ లో ఉన్న పర్మిషన్లు, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేశారు. గతంలో లాగా మార్చిలో వడ్డీ మాఫీ ఉండదని, ఆస్తి పన్ను బకాయిలు పూర్తిగా చెల్లించాలన్నారు కమిషనర్ జనార్దన్ రెడ్డి. లేదంటే 24% పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. 30-35 crores నార్మల్ గా అవుతాయి ఎవ్రీ మంత్. మళ్ళీ ఏప్రిల్లో రిబేట్ ఇచ్చినప్పుడు ఎక్కువగా, మళ్ళీ మార్చ్లో లాస్ట్ కాబట్టి ఎక్కువ అవుతాయి. జనరల్ గా ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని అండ్ మార్చ్ వరకు కూడా ఆగకుండా, ఎందుకంటే మార్చ్ వరకు ఆగితే ఈసారి ఇచ్చేటువంటి అవకాశం లేదు. అండ్ అప్పటి వరకు వెయిట్ చేస్తే వాళ్ళు 24% వడ్డీ మీద పడుతుంది. బిగ్ డిఫాల్టర్స్ ని ఎక్కువగా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేటువంటి ట్యాక్స్ పేయర్స్ కి ఫోన్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళని పర్సనల్ గా కాంటాక్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇక జలమండలి 2 రోజుల్లో దాదాపు 6 కోట్ల బకాయిలు వసూలు చేసింది. 77,000 మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఆదివారం, సోమవారం సెలవు రోజుల్లోనూ క్యాష్ కౌంటర్లు పనిచేస్తాయన్నారు అధికారులు. సోమవారం వరకు బకాయిలు చెల్లించకుంటే మంగళవారం నుంచి 6 ఏళ్లు పైబడ్డ బకాయిదారుల నల్ల కనెక్షన్లు కట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. పన్ను వసూళ్లకు 100 టీంలను రంగంలోకి దింపారు. రెగ్యులర్ గా చెల్లించేవారే ప్రస్తుతం కూడా పెద్ద నోట్ల మార్పిడికి పన్నులు చెల్లించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మొండి బకాయిదారులు ఈ 2 రోజుల్లో ఎలా రియాక్ట్ అవుతారో తెలియక తర్జన భర్జన పడుతున్నారు.